ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకి ఉగాదితో పాటు చైత్ర నవరాత్రులు వస్తాయి. మనం చాలా షార్ట్ వీడియో చెప్పుకుంటూ వస్తున్నాం తాంత్రిక వస్తువులు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే హతజోడి ఉందా? ఉంటే ఈ సమయంలో ఈ నవరాత్రుల్లో శక్తిని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, షార్ట్ వీడియోలో. ఒకవేళ మీ దగ్గర హతజోడి లేదనుకోండి, నేను ఆ వీడియో లింక్ పెడతాను. లేని వారు ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో హతజోడి తీసుకోవడం ప్రయత్నించండి. మీ కోరికలు నెరవేరడానికి అమ్మవారి అనుగ్రహం, రాబోయే సంవత్సరంలో వచ్చే ఇబ్బందులన్నిటి నుంచి కూడా బయటపడడానికి మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. ముఖ్యమైన రోజు మార్చి 25, మార్చి 26 ఈ రోజులు రాత్రులు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఉదయం మీరు పూజ చేసుకున్న, ఒకవేళ పూజ చేయలేకపోతే రాత్రి పూట ఏం చేస్తారంటే రాత్రి 11 గంటల నుండి 1 గంట మధ్యలో హతజోడికి పూజ చేసుకోండి. మీ దగ్గర ఉంటే హతజోడిని ఒక ప్లేట్లో పెట్టుకోండి, గంగాజలం చిలకరించండి. తర్వాత సింధూరాన్ని, లవంగల్ని, యాలకల్ని, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, లావెండరు, పునుగు, కస్తూరి ఇలాంటి సుగంధ పదార్థాలని సమర్పించండి. తర్వాత ఒక మంత్రం, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. మరొకసారి చెప్తాను, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఈ మంత్రాన్ని మీరు ఈ 2 రోజులు 11 మాలలు ఒకరోజు చేసిన అంటే 1128 సార్లు జపం చేసి మీ హతజోడిని పూజాగంధంలో పెట్టుకోండి, భద్రపరచుకోండి, బీరువాలో దాచుకోండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శుచిగా ఉండటం. పూజ సమయంలో ఉతికిన బట్ట ధరించాలి, ఇడిచిన బట్ట ధరించకూడదు. వీలైతే ఈ 9 రోజులు అవకాశం ఉన్నవారు దీపం వెలిగించండి. ప్రత్యేకమైన శక్తి పెరుగుతుంది. పూజ చేసేటప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండాలి, అలాగే చూసుకోండి. మీకు హతజోడి మీ దగ్గర ఉందనుకోండి, ఉన్నవారు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా నేను చెప్పిన విధానం ప్రయత్నించండి. ఇంకా హతజోడి గురించి తెలుసుకోవాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వారు డీటెయిల్స్ పంపిస్తారు. మీరు కావాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మరొకసారి మీ అందరికీ ఈ తెలుగు నూతన సంవత్సరం అష్టైశ్వర్య భోగ్యభాగ్యవారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.